వెనుకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో పుట్టిన ఎర్రంనాయుడు జాతీయ స్థాయి నేతగా ఎదిగారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఆకర్షితుడై 1983లో పార్టీలో చేరిన ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. మినిస్టర్ అయ్యాను. అయితే మెజారిటీ 4,40,000తో గెలిచినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు వితిన్ 4.5 years నెక్స్ట్ లోక్సభకు వచ్చినప్పుడు రాజమోహన్ రెడ్డి కందులవారి కుటుంబం మీద 4,400తో గెలిచాడు. అంటే దీనికి లాజిక్ ఏమిటి, దీనికి రీజన్ ఏమిటి అంటే దట్ ఈస్ ద డెమోక్రసీ, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. కాబట్టి మీకు 4, 5, 6 లక్షల మెజారిటీలతో మీరు ఏదో ఆకాశంలో మేడలు కడతామనేది కాదు. నా ఉద్దేశం అది కాదు. వాళ్ళ సంగతి మనకెందుకు, మేడలు తెలుగుదేశానికి మీరు అడిగారు. మేము మాకు అవుట్ ఆఫ్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఒక లింగారెడ్డి గారు ప్రొద్దుటూరులో మా ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ అవుట్ ఆఫ్ 7 సెగ్మెంట్స్ లో 5 సెగ్మెంట్స్ లో ఉన్నారు. అందులో 2 మినిస్టర్స్, కడప ఎమ్మెల్యే మినిస్టర్, మైదుకూరు డిఎల్ రవీంద్రారెడ్డి గారి క్యాండిడేట్. మొన్నటి వరకు వివేకానంద రెడ్డి కూడా మినిస్టర్ గా ఉంటూ రాజీనామా చేశారు. కంపారిటివ్ తెలుగుదేశం పార్టీ, దే హ్యావ్ మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే ఆర్ ఇన్ పవర్, దే హ్యావ్ మనీ. అంటే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా 2 పార్టీలు డిపాజిట్లు కోలిపోయినా ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీడీపీ ఇస్ ఓన్లీ 15,000 ఓన్లీ. సెకండ్ అండ్ థర్డ్ బిట్వీన్ మార్జిన్ ఇస్ వెరీ లెస్. ఓకే, థర్డ్ అవ్వచ్చు. కాబట్టి ఈ ఫలితాలని మేము చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడ వర్రీ అవ్వడం లేదు, కంగారు పడడం లేదు. ఇప్పుడున్న కండిషన్స్ లో ఇలా జరుగుతూ ఉంటే ఏ పార్టీ అట్లీస్ట్ అంటే మీరు చెప్పేది లాంగ్ టర్మ్ సంగతి చెప్తున్నారు. షార్ట్ టర్మ్ లో అనేది ఇప్పుడు ఎలక్షన్ జరిగింది అనుకో జరుగుతాయి. నేను అడుగుతున్నాను వేర్ ఇస్ ద స్కోప్ అంటే ఓకే మీరు చెప్పినట్టు వేర్ ఇస్ ద స్కోప్ ఎందుకు లేదు? ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు పోయారు అనుకోండి, ఎంతమంది ఏం పోతారు? వాళ్ళు కూడా మీకు ఎలాగొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు ఒక ఫ్లాగ్ పట్టుకొని ఆ ఫ్లాగ్ కింద కార్యక్రమాలు గాని దీక్షలు గాని చేస్తున్నప్పుడు ఆ టయాస్లోనికి వెళ్ళడానికి భయపడాలి. ఎప్పుడు వెళ్ళాలి? దే షుడ్ రిజైన్. మీరు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటారు, సింబల్తో గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు శిబిరాలకు వెళ్తారు, దీక్షలకు వెళ్తారు, ఫ్లాగ్ హాస్టింగ్లు చేస్తారు. వై దే ఆర్ ఫీరింగ్? అతను గెలిచాడు కదా 5.5 లక్షలతో, అంతా ఉందంటున్నారు కదా, గెలవండి ఎంపీలు ఎమ్మెల్యేలు. డెమోక్రసీ గౌరవించండి. ఒక పార్టీ సింబల్తో గెలిచి ఒక పార్టీకి వెళ్ళేటప్పుడు ఏ పదవిలో ఉన్నా, ఎలక్టెడ్ పదవిలో ఉంటే రాజీనామా చేయి, నీకు నచ్చిన పార్టీకి వెళ్ళి. ఈరోజు ఆ విధంగా చేయడం లేదు. వాళ్ళు ఎప్పుడేమిస్తారు, ముందు ఇది ఇలా వెళ్తారు, మళ్ళీ వెనక్కి వస్తుంటారు. కాబట్టి ఈ అస్థిరత పరిస్థితుల్లో ఇంక అధికారం 3 సంవత్సరాలు ఉంది కాబట్టి దాన్ని వదులుకొని వచ్చి ఏదో ఈ ప్రభుత్వాన్ని పడగొడతారు అనే దానికి నేను అనుకోవడం లేదు. పోనీ తెలుగుదేశం పార్టీ మాకు ఆ స్ట్రెంత్ లేదు. వాళ్ళని పడగొడితే మీరు సపోర్ట్ చేస్తారు అంటే నేను ఎలాగా డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ డిఫరెంట్ అనాలి. ఓకే, మేము మాకున్న స్ట్రెంత్ 3 ఏళ్లలో ఎలక్షన్ రాకుండా ఉంటాం. అంటే ఎలక్షన్ రాదు అని నేను పూర్తిగా చెప్పడం కాదు, అంటే ఆ స్కోప్ అంటే తొందరగా వస్తుంది అనే దాంతో నేను విశ్వసించడం లేదు. ఒకవేళ వచ్చే పరిస్థితి వస్తే మీరు ఆ ఎలక్షన్ రానివ్వకుండా చూసుకుని అదేం లేదు. వీఆర్ రెడీ ఫర్ ఎలక్షన్స్. ఎందుకంటే నాకు ఇంకొక కారణం కనిపిస్తుంది. ఈ రోజు ఈ ప్రభుత్వం కంట్రోల్లో అన్ని సిస్టమ్స్ తప్పిపోతున్నాయి. సో అన్రెస్ట్ వచ్చి పీపుల్స్ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ ఇంకా ప్రజల ప్రాణాలు ఆస్తులు కాపాడలేదు, థింగ్స్ మూవ్ అవ్వకపోయినప్పుడు న్యాచురల్ గా ఇట్స్ లీడ్స్ టు కొలాప్స్. కాబట్టి ఎమ్మెల్యేలు బలం ఉండి ఎమ్మెల్యేలు నో కాన్ఫిడెన్స్ పెట్టి వాళ్ళు పడగొడితేనే ప్రభుత్వాలు పడిపో. ఇన్ అదర్ వే ఆల్సో గవర్నమెంట్స్ కొలాప్స్ అవుతాయి. అది ఈ ప్రభుత్వానికి వస్తుందేమని చెప్పి నాకున్న ఎక్స్పీరియన్స్ లో నేను ఆ దృక్పథంతో నేను ఆలోచిస్తున్నాను. కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అనుకున్నట్టు ప్రజలన్న ఉద్యమిస్తానికి అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు పోలేదు అసలు ఉద్యమించే. తప్పకుండా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ దిశలో ఆలోచిస్తుందో వాళ్ళంతా అధికారం నిలుపుకోవడానికి మొత్తం ప్రజా సమస్యలు ఈరోజు అట్టర్ ప్లాఫ్. చైతన్య యాత్రలు ఫస్ట్ టైం నాకు తెలిసి 3 దశాబ్దాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా ఒక కార్యక్రమం ఇచ్చిన తర్వాత ఇంత అట్టర్ ప్లాఫ్ అయినటువంటి ప్రోగ్రాం ఇంకొకటి లేదు. రైతు చైతన్య యాత్రలు టోటల్ ప్లాఫ్. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, వాళ్ళే గెలిచారు కదా, ఎమ్మెల్యేలు వాళ్ళే మెజారిటీ ఉన్నారు కదా. ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో రైతు చైతన్య యాత్రలకు కూడా ఒక్క రైతు కూడా వెళ్లడం లేదు.
అంటే రాజకీయాలకు అతీతంగా ఈరోజు రైతులు ఆలోచిస్తున్నారు. ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ఏమాత్రం కూడా చూడడం లేదు, ఇచ్చిన హామీలు నిలబెట్టడం లేదు, చాలా ఘోరంగా ఉందనే నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఎక్కడా లేదు. మీరు కావాలంటే టీమ్స్ వేసి పంపించండి. అట్టర్ ప్లాఫ్ అనమాట. కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యవసాయమే వేస్ట్ అన్నట్టుగా చెప్పేవారు చంద్రబాబు నాయుడు గారు. అదంతా ఇప్పుడు మళ్ళీ నేను నాకు తెలుసు కదా, నేను ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ పార్టీ, మెంబర్ గా అప్పటి నుంచి ఉంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వ్యవసాయం దండగని చెప్పి ఏనాడు చెప్పలేదు. వైజాగ్ మహానాడులో నాకు గుర్తున్నంత వరకు చెప్తే పేపర్ అది ఒక సృష్టి చేసి అతని ప్రతిపక్ష ఈనాడులో కూడా వచ్చింది. ఈనాడు మీ పేపరే కదా. నేను అనేది వర్డింగ్ ఏమిటంటే శుద్ధ దండగని కాదు. ఆ రోజుల్లో ఏమిటంటే వ్యవసాయానికి ఆల్టర్నేటివ్ గా ఒక ఉమెన్ గాని ఇంకొకటి గాని ఒక యాక్టివిటీకి ఉండాలి. యాక్టివిటీ కొంత అదర్ యాక్టివిటీ ద్వారా ఈ రెండు మిక్స్ చేస్తేనే ఆర్థికంగా ముందుకు పోతాం. మహారాష్ట్ర ప్యూనేలో కూడా ఒక పక్క వ్యవసాయం చేసుకుంటూ ఒక పక్క ఒక గేదె, ఒక మిల్క్ క్యాటిల్ ఈ విధంగా పెట్టుకుంటూ ఈ రెండు కాంబినేషన్ తో ముందుకు పోతేనే ఫ్యామిలీస్ అన్ని సక్సెస్ అవుతాయి, ఆర్థిక అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఈ గిట్టుబాటు లేకపోవడం, వ్యవసాయం చాలా డైవర్ట్ అవుతుండడం, ఈ సందర్భం ఫినామినాలో రెండో ఆల్టర్నేటివ్ అంటే వ్యవసాయం శుద్ధదండగా ఉన్నాడని చెప్పి ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేశాడు మొన్న శాసనసభలో, ఏమయ్యా కిరణ్ కుమార్ రెడ్డి, నేను వ్యవసాయం శుద్ధదండగా అన్నట్టు నువ్వు క్లిప్పింగ్ చూపెట్టు, లేకపోతే పత్రికల్లో స్టేట్మెంట్ చూపెట్టు, నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను, రాజకీయాలు వదులుకుంటాను అన్న మాటలు పదే పదే చెప్పి మీరు పబ్బం గడుపుకున్నారు. ఒక పక్కన పెట్టండి, వీ డిఫీటెడ్ ట్వైస్ కదా. ఇప్పుడు మీరేం చేశారు? జనవరి డిసెంబర్లో 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ కంటికి కనిపించలేదా? 42 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ రాష్ట్ర రైతుల ప్రయోజనాలు ఏమైనా మీరు కాపాడగలిగారా? కాబట్టి మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ముద్రపడింది. మీరు ఇంకేమీ చేయలేరు. రైతులకు కూడా ఆ నమ్మకాలు లేవు. కాబట్టి పండించిన ధాన్యాన్ని రోడ్ల మీద పోసి కాలుస్తున్నారు, నీటిలో పోస్తున్నారు. అయినా సరే మీకు చలనం లేదు, ఏమీ లేదు. ఈరోజు మా నామా నాగేశ్వరరావు వీళ్ళందరూ 20 రోజుల నుంచి అడుగుతుంటే ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ లేదు. నామకావాసి ప్రైమ్ మినిస్టర్, స్టీరింగ్ అంతా 10 జనపత్తు, అతను ఇంటర్వ్యూలు లేదు. రాహుల్ గాంధీకి 4 రైతులకి ఇంటర్వ్యూ ఇచ్చి 2 గంటలు మాట్లాడతాడు. అంటే నేను అనేది ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ డోల్ డ్రమ్స్ లో ఉండడానికి ఏంటంటే నాయకత్వం లేకపోవడమే. అదే రాజశేఖర్ రెడ్డి 5 years ఉంటే అధిష్టాన వర్గం ఇక్కడికి సరెండర్ అయిపోయింది. అంటే హైకమాండ్ సరెండర్ టు రాజశేఖర్ రెడ్డి. ఒక నేషనల్ పార్టీలో 5 సంవత్సరాలు వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ తీసుకెళ్లాడు. ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్. అంటే అవినీతి కానీ, రాష్ట్రాన్ని అమ్మేసినా కానీ, ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీలు దోచుకున్నా కానీ అధిష్టాన వర్గానికి తలనొప్పి లేకుండా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ముట్ట చెప్పుతూ, ఇవన్నింటికీ ఆర్ట్ కావాలి కదా, చాకచక్యం కావాలి కదా. అధిష్టాన వర్గానికి ఇవ్వాల్సింది అధిష్టానం. ఎమ్మెల్యేలు మంత్రులు కావాలని వెళ్తే నువ్వెందుకయ్యా మంత్రివు? నువ్వు మంత్రిగా ఏం చేస్తావు? ఏదైనా సంఘటనలో దొరికిపోతే నీ మంత్రి పోద్ది. నీకు కావాల్సింది చేయడానికి సిద్ధంగా ఉన్నాను కదా. అటువంటిప్పుడు ఆ ఎమ్మెల్యే ఏం చేసేవాడు? ఈ ఎమ్మెల్యే కంటే ఇదే మంచిదని చెప్పి చాలా మంది మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి మంత్రులు కూడా అక్కర్లేదని సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో. సో అతనికి అవకాశాలు వచ్చాయి. ఆ విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టడమే కాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం అంతా కూడా ఈ రోజు ఒక స్థిరత్వంతో ఫైనాన్షియల్ గా ఈ రోజు రిచ్. అంటే ఇప్పుడు మీ పార్టీలో మీరు చేసిన రాజ్యం వెళ్ళిన రోజుల్లో ఎవరు తినలేదంటారా? ఎవరు చెప్పండి. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్. Premier Consulting Firm providing training in SAP, Java, .NET and Informatica for master's students. Adrex has a strong team of 70 recruiters and vendorship to Fortune 500 companies. Average consultant bench time is 34 days. Please visit www.adrex.com for more details.